కాపు కాపు కులానికి సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా సార్ అంతా ఏకమై మా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకోవడం జరిగింది. మీరు ఆ సామాజిక వర్గమేనండి? అవును సార్, మేము కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా పనిచేశాం సార్. కానీ ముఖ్యంగా మా యొక్క సామాజిక వర్గాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదని మా అభిప్రాయం సార్. అదే విధంగా మాకు ఖచ్చితంగా మాకు దాన్ని రిజర్వేషన్ తీసుకొస్తామని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాడు. కనీసం మనకి ప్రాంతీయాభిమానం లేదు, కులాభిమానాన్ని చూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది. ఆ అభిమానంతోనే మేము ఓటేసాము. కానీ మమ్మల్ని ఎక్కడా కానీ పట్టించుకోలేనటువంటిగా అనిపిస్తుంది మాకైతే. అదొక అంశం సార్. అంటే పట్టించుకోవడం అంటే ఏం చేయాలండి? పట్టించుకోవడం అంటే దానికి ఇప్పుడు ఆ కులానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఏదో ఇప్పుడు అంటే కాపు కార్పొరేషన్ లాంటిది ఏమన్నా సామాజిక వర్గానికి ఏదో విద్య పరంగా కానీ వేరే పరంగా కానీ లేకపోతే పేదగా ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా సహాయాలు చేయాలన్నా? అంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఆయన్ని? రిజర్వేషన్ అడుగుతున్నాం సార్. ఏంటంటే ఎందుకంటే మేము ఆర్థికంగా చాలా వెనకబడాము సార్. ఈ రోజు మా సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు ఇంతకు ముందు కానీ ఎవరన్నా వచ్చినా కానీ వంగవీటి రంగా గారు లాంటి వాళ్ళని కూడా అనగదొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి.